ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రేవంత్ సర్కారు వంచనకు గురిచేసింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా నియామకాలు చేపట్టడం లేదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ ఈ నెల 15 నుంచి తన ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి బలవంతంగా వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న అశోక్ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. అశోక్ను కలిసేందుకు వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆసుపత్రికి నిరుద్యోగ యువకులు చేరుకున్నారు. అశోక్ను చూసేందుకు వెళ్లనీయకపోవడంతో పోలీసులతో నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ గారిని హాస్పిటల్లో కలవడానికి నేను వచ్చాను. వారి ఆరోగ్యం దురదృష్టవశాత్తు రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. మరి 15వ తారీఖు నాడు నిరుద్యోగుల సమస్యల కోసం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ సంవత్సరానికి 50,000 ఉద్యోగాలన్నా ఇవ్వండి అన్న ఒక పరిమితమైన డిమాండ్తోనే అశోక్ సారు ఒక ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. ఆయన దగ్గరికి ఏ నిరుద్యోగిని కూడా రానివ్వలేదు, ఆయన దగ్గరికి మీడియా రానివ్వలేదు. ఆయన దగ్గరికి వచ్చిన నిరుద్యోగుల ఫోటోలు, నిరుద్యోగుల వివరాలు తీసుకొని మీరు ఇక్కడికి వస్తే రేపు మీకు ఉద్యోగం వచ్చినా ఈ యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో మీరు దొరుకుతారని భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 3వసారి ఆయన చేస్తున్నారు. సో నిరుద్యోగుల ఇళ్లకు కూడా పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, లైబ్రరీల దగ్గరికి పోలీసులు పంపిస్తున్నారు. ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నించాలనుకున్నా, ఎందుకు మీకు ఇంత కసి, ఇంత భయం, ఇంత పిరికి పందా ఉంటే మరి ఎట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వదులుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని పోరాడుతున్నాడు. ఆయన మీ ఫామ్ హౌస్లు అడగలేదు, లేకపోతే మీ దొంగతనంగా సంపాదించిన భూములు అడుగుతలేరు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టుకుంటున్న కంపెనీలలో వాటా అడగడం లేదు, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి 20% కమిషన్లు అడగడం లేదు. ఆయన అడుగుతున్నదంతా కేవలం నిరుద్యోగులకు కనీసం 50,000 ఉద్యోగాలు ఇవ్వండి అని. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎందుకున్నట్టు మీరు ముఖ్యమంత్రిగా? గత 5 రోజుల నుంచి కూడా మీరు గమనిస్తూ ఉంటే అశోక్ సారు నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తాన ఏదైతే మాట ఉంది కదా, ఆ మాట కోసం నిరాహార దీక్ష ప్రారంభించిండు. 5 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వస్తే ఈ ఏరియా హాస్పిటల్లో, ఈ వనస్థలపురం ఏరియా హాస్పిటల్లో ఎవరిని కూడా కనీసం లోపలికి అలో చేయకుండా అసలు అశోక్ సార్ ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎట్లా బతికున్నాడా, చచ్చిండా, లేకపోతే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా కనీసం చూపించకుండా ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది. ఈ పోలీసు రాజ్యంలో భాగంగానే మమ్మల్ని చూడించట్లేదు, అడుగడుగున పోలీసు రాజ్యం నడుస్తుంది. ఒకవేళ అశోక్ సార్కి ఏమన్నా అయినా, అశోక్ సార్కి ఎటువంటి ఇబ్బంది అయినా ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.